హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుణాద్య కూరపాటి. ఈరోజు మన ఛానల్‌లో మనం హౌ ఐ స్ట్రెయిటెన్ మై హెయిర్, నాది కర్లీ హెయిర్ అండి. కర్లీ హెయిర్‌ని ఎలా స్ట్రెయిటనింగ్ చేసుకోవాలో చూద్దాము విత్ టిప్స్. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అట్లయితేనే టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ నేను స్ట్రెయిట్‌నర్ వాడుతున్నాను. ఈ స్ట్రెయిట్‌నర్ దీన్ని ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతదండి. మళ్ళీ ఆహ్, కూల్ అయిపోయిన తర్వాత దానంతట అదే ఆన్ అయిపోతది. వేడయిపోతది. అలాంటి స్ట్రెయిట్‌నర్స్ యూజ్ చేయడమే బెటర్. ఎందుకంటే కొన్ని ఓవర్ హీట్ అయిపోతాయి. మన హెయిర్ కాలిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. కాబట్టి ఇట్లా ఎప్పుడైనా మీరు తీసుకుంటే ఇట్లా తీసుకోండి. ఆటోమేటిక్ ఉండాలి. ఇట్లా కొంచెం ఇక్కడ మనం ఏంటంటే స్ట్రెయిట్‌నర్‌ని కొంచెం సేపు అట్లా వదిలేద్దాము. అది వేడవుతది ఈలోపు. ఇక్కడ మనం ఫస్ట్ టిప్ ఏంటంటే హెయిర్ ఎప్పుడైనా సరే స్ట్రెయిటనింగ్ చేసుకోవాలంటే హెయిర్ డ్రైగా ఉండాలి. వెట్‌గా ఉండకూడదు. వెట్‌గా ఉంటే స్ట్రెయిటనింగ్ అవ్వదు హెయిర్ మంచిగా. మళ్ళీ ఇంకేంటంటే మనం స్ట్రెయిటనింగ్ చేసేటప్పుడు హెయిర్‌కి ఒక సీరమ్ అప్లై చేసుకోవాలి. లేదంటే జెల్ లాగా ఏదైనా అలోవెరా జెల్ లాంటిది ఏదైనా అప్లై చేసుకుంటే హెయిర్ మంచిగా స్ట్రెయిటనింగ్‌కి సపోర్ట్ చేస్తది. ఇక్కడ నేను లివాన్ సీరమ్ ఈ సీరమ్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 డ్రాప్స్ సరిపోతదండి సీరమ్. సీరమ్‌ని మంచిగా హెయిర్‌కి అప్లై చేసుకోండి. సీరమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చిక్కులవ్వకుండా సాఫ్ట్‌గా అయిపోతది. మనం స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ కోంబ్‌తో హెయిర్ మొత్తం చిక్కులు తీసుకోండి. చిక్కులు ఉండకుండా చూసుకోవాలి. చిక్కులుంటే మళ్ళీ హెయిర్ అనేది కట్ అయిపోతా ఉంటది. స్ట్రెయిటనింగ్ అవ్వదు. ఈ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చిక్కులు తీసుకోవడము, మళ్ళీ స్ట్రెయిటనింగ్ చేసుకోవడం ఇదంతా బాగా రిస్కీగా అనిపిస్తది గదా! ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటే ఊరికేనే చిక్కులయిపోతానే ఉంటాయి. నాకు గూడా అదే ప్రాబ్లమ్ ఎప్పుడైనా స్ట్రెయిటనింగ్ జేసుకోవాలంటే. మనం మంచి కండిషనర్‌ని వాడడం వల్ల హెయిర్ అనేది కట్ అవ్వకుండా, కింద కొసలు మనకిట్లా ఆహ్, ఇట్లా అయిపోతా ఉంటాయి గదా! పగిలినట్టుగా అట్లా. మంచి కండిషనర్ యూజ్ జేయండి. దానివల్ల పగలకుండా ఉంటది హెయిర్ అనేది. చిక్కులు గూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. ఈ రింగుల జుట్టు ఉన్న వాళ్ళకి బాగా చిక్కులు పడతా ఉంటాయి. నాకైతే అదే ప్రాబ్లమ్ ఎప్పుడు. ఊరికే చిక్కులు పడతానే ఉంటాయి. హెడ్ బాత్ చేసినామంటే ఇదే పని. సరే ఇప్పుడు చిక్కులు లేకుండా దూకున్నాం గదా! ఫస్ట్ అయితే హెయిర్‌ని పార్టిషన్ జేసుకుందాము. పార్టిషన్ జేసుకోవడం కోసం నేనైతే ఇట్లా మధ్యలో నుంచి పార్టిషన్ జేసుకొని హెయిర్‌ని ఆహ్, కన్ స్ట్రెయిటనింగ్ జేస్తాను. చాలామంది చాలా రకాలుగా స్ట్రెయిటనింగ్ జేస్తారు. మనం ఇక్కడ సీరమ్ యూజ్ చేసినాం గదా! తర్వాత మంచిగా చిక్కులు తీసుకోండి. ఉంటే అలోవెరా జెల్ అయినా ఏదైనా జెల్ యూజ్ జేయొచ్చు. ఇక్కడ చూసారా మొత్తం కంప్లీట్‌గా చిక్కులు లేకుండా తీసేసాను. నేనిక్కడ మీరొకటి గమనించారో లేదో నేనిక్కడ చెక్క దువ్వెన యూజ్ చేస్తున్నాను. చెక్క దువ్వెన యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటదని విన్నా. ఎక్కడో విని నేను గూడా యూజ్ చేయడం స్టార్ట్ జేసినా. సరే ఇప్పుడైతే మనం స్ట్రెయిటనింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను కొంచెం లేయర్ లాగా కొంచెం అట్లా తీసుకుంటున్నా. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి హెయిర్. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే స్ట్రెయిటనింగ్ మంచిగా అవ్వదు. టైం ఎక్కువ అవుతది. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటేనే స్ట్రెయిటనింగ్ అనేది మంచిగా అవుతది. ఇప్పుడు మనకిక్కడ స్ట్రెయిటనర్ వేడయిపోయింది. ఓకే. ఇలా పట్టుకొని కొంచెం సేపు అట్లా ఒక 1 సెకండ్, 1 సెకండ్ అనుకుంటూ లీవ్ చేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచొద్దు కాలిపోతుంది హెయిర్. ఇట్లా కొంచెం గట్టిగా పట్టుకోవాలి హెయిర్‌ని. ఇలా కొంచెం కొంచెంగా వదిలిపెట్టుకుంటూ గట్టిగా కొంచెం హెయిరే తీసుకోండి. మంచిగా స్ట్రెయిటన్ అవుతది. మళ్ళొకసారి ఇలా వదిలేసుకుంటూ రావాలి. ఎప్పుడు హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసినా చిక్కులు లేకుండా మాత్రమే చేయాలి. ఇలా కొంచెం కొంచెంగా వదిలిపెట్టుకుంటూ తీసుకోండి. కొంచెం కొంచెం క్వాంటిటీనే తీసుకోవాలి. మీకు బాగా మెత్తగా స్ట్రెయిటన్ కావాలంటే కొంచెం ఎక్కువ సేపు ఉంచాలి. నార్మల్‌గా అంటే ఇలా వదిలేసేయొచ్చు. మరి ఒక్కసారి ఇట్లా పైనుంచి కిందకి గుంజొద్దు. హెయిర్ స్ట్రెయిట్ మంచిగా అవ్వదు. చూసారా ఎంత స్ట్రెయిట్‌గా అయిపోయిందో? ఇక్కడ కావాలంటే మనం కర్లీగా గూడా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసి అలా వదిలేయడం వల్ల ఇలా వస్తది. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో సిల్కీగా.
రింగుల జుట్టు ఉన్న వాళ్ళకి ఇట్లా సిల్కీ హెయిర్ కావాలని అనిపిస్తా ఉంటది కదా! నాకైతే అలానే ఉంటదండి. రింగుల జుట్టు ఉన్న వాళ్ళకి తెలుస్తది ఆ బాధ స్ట్రైట్నింగ్ కోసం. మళ్ళీ ఒకసారి ఇంకొక లేయర్ చూద్దాము. ఇది ఒకసారి మళ్ళీ చిక్కులు తీసుకుందాం. ఇప్పుడు మనం అలాగే ఇంకొకటి చేద్దాము. ఫస్ట్ ఇదంతా ముడేసుకుందాం. సేమ్ ఇక్కడ ఒక ఫ్లకర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం కొంచెం క్వాంటిటీ అని చెప్పాను కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మెల్లగానే చేసుకోండి. చిక్కులు లేకుండా మొత్తం మొత్తం దువ్వుకొని, చిక్కులు లేకుండా మొత్తం దువ్వుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం కొంచెంగా వదిలిపెట్టుకుంటూ చేసుకోవాలి. స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మాత్రం చేతులు కాల్చుకోకుండా చేసుకోండి. చేతులు కాలుతాయి వేడి ఎక్కువ అయిపోతే, జుట్టు కూడా కాలిపోతుంది ఒక్కొక్కసారి వేడి ఎక్కువైపోయి. అందుకే నేను ఆటోమేటిక్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా మెల్లగా ఒక్కొక్క 1 సెకండ్ ఆపుతూ 1 సెకండ్ ఆపుతూ వచ్చేయండి కింది వరకు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే లేట్ అవుతుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. పార్టీ కోసమైనా ఫంక్షన్ కోసమైనా చేసుకుంటే ఆ రోజు మార్నింగ్ అలా చేసుకోండి. హెయిర్ మంచిగా కనిపిస్తుంది, సాఫ్ట్గా కనిపిస్తుంది హెయిర్. చూడండి ఎంత బాగా స్ట్రైటన్ అయింది కదా హెయిర్, ఎంత సాఫ్ట్గా వచ్చింది. సేమ్ యాజ్ టీజ్గా ఇక 2 పార్ట్స్ మొత్తం అలానే చేసుకోవాలి. స్ట్రైట్నింగ్ చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, నా హెయిర్ అంతా ఒకప్పుడు ఎంత లాంగ్ హెయిర్ ఇంత మందంగా ఉండేదండి. మా మమ్మీ నాకు మంచిగా నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా మమ్మీ దువ్వి మంచిగా జడేసేది నాకు. సండే వచ్చిందంటే చాలు ఇంకా హెడ్ బాత్ అంటే కుంకుడుకాయలు అవన్నీ నానబెట్టేసి అబ్బబ్బబ్బబ్బా పెద్ద ప్రాసెస్లో చేస్తుండేది. ఇప్పుడు అవి ఏం లేవు, అన్నీ మారిపోయినాయి. అప్పుడే మంచిగా ఉండే హెయిర్ అవన్నీ చేసుకుంటున్నప్పుడు, మా మమ్మీ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే నా చేతిలోకి వచ్చిందో నా హెయిర్ కథం, మొత్తం ఖరాబ్ చేసి పెట్టేసిన. ఇప్పుడేమో కావాలనిపిస్తుంది, ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని అవి ఇవి అన్నీ యూజ్ చేస్తున్నాం. కానీ ఊడిపోతూనే ఉంది హెయిర్ అంతా. మీకేమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి హెయిర్ గ్రోత్ కోసం. నేనైతే అవిసె గింజల పొడి, రోస్మెరీ వాటర్ చాలా ట్రై చేస్తున్నా. చూద్దాం అందులో ఏదైనా ఒక్కటైనా యూజ్ అవుతుందేమో. ఒక్కదాని వల్ల అయినా మనం జుట్టు మళ్ళీ జుట్టు నాకు వస్తే బాగుండు. ఓకే, ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకొంచెం వేరే హెయిర్ తీసుకుందాం. చూసారా ఫాస్ట్గా అయిపోతుంది. సేమ్ హెయిర్ ఎప్పుడైనా లాగకుండా మెల్లగా తీసుకోండి, లేకపోతే అంతా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది హెయిర్. అయినా ఇప్పుడున్న వెదర్ వల్ల, చలికాలం కదండి, కొంతమందికి చుండ్రు కూడా స్టార్ట్ అవుతుంది చలికాలంలో. మళ్ళీ అది పోతుంది. చలికాలంలో వచ్చిన చుండ్రు మళ్ళీ పోతుంది, ఎప్పటికి ఉండే చుండ్రు అయితేనే ఉంటుందంట. ఈ హెయిర్ని కూడా మళ్ళీ సేమ్ తీసుకొని తీసేసుకుందాం. ఎప్పుడైనా హెయిర్ని స్టిఫ్గా పట్టుకొని ఈ స్ట్రైట్నర్ని గట్టిగా పట్టుకొని లాగాలి. హెయిర్ని పైకి లాక్కుంటూ స్ట్రైట్నర్ని కిందికి గుంజుకోవాలి. అప్పుడు మంచిగా స్ట్రైట్ అవుతుంది హెయిర్. ఇప్పుడు మనం స్ట్రైట్నింగ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, హెయిర్ని ఐరన్ చేస్తున్నట్టే కదా. ఇట్లా చేయడం వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది అండి. కాబట్టి ఎప్పుడైనా నెససరీ అనుకున్నప్పుడే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఊరికే ఊరికే చేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ హెయిర్ సిల్కీ కావడం కోసము న్యాచురల్గా కూడా ఉంటాయి యూజ్ చేయాలంటే. నేను అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే స్ట్రైట్నర్ తోటి ఇన్స్టాంట్గా స్ట్రైట్నింగ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా సిల్కీ అవుతుందో, మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది కదా హెయిర్. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా డైలీ.
ఇలా సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎంతలో అంటే అట్లా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా అప్పటికప్పుడే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఏ గోల ఉండదు. రింగుల జుట్టు మనలాంటి వాళ్ళ కోసం అయితే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, మనం బాగా హెయిర్ డ్రై అయిపోయినంక గూడా స్ట్రైట్నింగ్ చేయగూడదు. కొంచెం మధ్యలో అప్పుడప్పుడు అంటే ఇట్లా బాగా డ్రై అయిపోయి ఉందనుకోండి హెయిర్, దాన్ని కొంచెం అట్లా వాటర్ చల్లి, మళ్ళీ దాన్ని దువ్వుకొని కొంచెం దాన్ని వెట్ చేయాలి హెయిర్‌ని. అలా అని తడపగూడదు. లైట్‌గా అట్లా వేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకుంటే బెటర్. ఏమన్నా ఇట్లా బాగా వేడైపోయి జుట్టు గూడా తెగకుండా మంచిగొస్తది. బాగా డ్రై అయిన హెయిర్‌ని గూడా స్ట్రెయిటనింగ్ జేయగూడదు ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోండి. అలా జేయడం వల్ల గూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతది. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తా. చూడండి. స్ట్రెయిటనింగ్ జేసిన తర్వాత, స్ట్రెయిటనింగ్ జేయకముందు ఎంత డిఫరెన్స్ ఉంది గదా! ఇది జూడండి. ఎంత సాఫ్ట్‌గా, ఎంత బావుంది హెయిర్. చూడండి ఎంత బావుందో. ఇది చూడండి ఎలా లేస్తుందో. గద్ద గూడు లేసినట్టు లేస్తుంది. చూడండి ఇట్లా లేస్తుంది గదా హెయిరు. ఇదేమో సాఫ్ట్‌గా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఇట్లా ఫింగర్స్ పెడితే బయటకొచ్చేస్తుంది. ఇది గూడా తీసుకుందాము. దీన్ని గూడా సేమ్ చిక్కులు లేకుండా మంచిగా తీసుకోవాలి మొత్తం. చిక్కులన్నీ తీసేసుకొని, సేమ్ దీన్ని గూడా అలానే పార్టిషన్ లాగా తీసుకొని, దీన్ని మళ్ళీ నేనిక్కడ ముడేసుకుంటున్నా. తీసుకొని క్లిప్ పెట్టేసుకుందాం. ఎప్పుడైనా హెయిర్ పార్టిషన్ చేసుకోవాలి. లేకపోతే అది ఇది అంతా కలిసిపోయి చిక్కులు చిక్కులు అయ్యి అంతా గందరగోళం అయిపోతది హెయిర్ అంతా. మళ్ళా తర్వాత చిక్కులు తీసుకుంటూ కూర్చోవాలి. అదొక టైం వేస్ట్. సో, ఇట్లా పట్టుకొని చూస్తున్నారు కదా! మనం హెయిర్‌ని పైకి లాక్కుంటూ స్ట్రెయిట్‌నర్‌ని కిందికి లాగాలి. 1 సెకండ్ గ్యాప్ ఇచ్చుకుంటూ చేయాలి. లేకపోతే అంత సాఫ్ట్‌గా అవ్వదు హెయిర్. రండి మెల్లగా. సేమ్. సెకండ్ టైమ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్‌గా చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా చేసుకుంటూ రావాలి. వావ్! చాలా బా వచ్చింది గదా! మెత్తగా వచ్చింది. ఓకే. ఇదయిపోయింది. మళ్ళీ ఈ యూట్యూబ్‌లో చూసి నేనైతే హెయిర్‌కి ఎన్ని యూజ్ చేసినానో. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ గోరింటాకు ఉంటదండి. ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎంత బావుంటదో హెయిర్ అయితే. ఇట్లా షైనీగా, సిల్కీగా గూడా అవుతది గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెయిర్. నేను ఈసారి ఇంటికెళ్ళినప్పుడు మీకు ట్రై చేస్తాను. మీకు చూపిస్తాను వీడియో తీసి. మళ్ళొకసారి. నా హెయిర్ వాల్యూమ్ తక్కువుంది కాబట్టి ఫాస్ట్‌గా అయిపోతుంది. చెప్పిన గదా! మొత్తం ఊడిపోయిందని. మన చేతిలోకొచ్చిన తర్వాత హెయిర్ అంతా ఊడిపోయింది. ఎంత ట్రై జేషినా గూడా అట్లా నార్మల్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదో అలా అవ్వట్లేదు హెయిర్ అసలు. వాటర్ పడట్లేదో అర్థం గావట్లేదు. ఈ ఈ పొల్యూషన్ వల్లనో గూడా అర్థం గావట్లేదు. హెయిర్ మాత్రం ఇప్పటికి గూడా ఊడిపోతూనే ఉంది. అందులో ఒకటి డెలివరీ అయిన తర్వాత గూడా హెయిర్ లాస్ అవుతాం గదా! డెలివరీ అయినంక ఇంకా బాగా ఎక్కువైపోయింది హెయిర్ గుణాద్య పుట్టిన తర్వాత. చాలా హెయిర్ లాస్ అయినా ఆఫ్టర్ డెలివరీ. ఎందుకో అర్థం గాదసలు. డెలివరీ ముందు అన్ని తింటాము, అన్ని జేస్తాము. దానివల్ల హెయిర్ గ్రోత్ మంచిగుంటది. ఇగ ఎప్పుడైతే డెలివరీ అయిపోతదో మొత్తంలో అన్నీ పోతా ఉంటాయి. స్కిన్‌లో గ్లో పోతది. బాడీలో అన్ని చేంజెస్ ఒస్తాయి. హెయిర్ గూడా లాస్ అయిపోతాం. ఓకే. ఫినిష్. ఇందాకటిది గూడా చూపిస్తా. చూడండి. ఎంత సిల్కీగా వచ్చింది గదా హెయిర్. మళ్ళీ ఇంకొంచెం తీసుకొని చేసుకుందాం.
ఈ స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల సిల్కీగా అవుతుంది హెయిర్ అనే కానీ చాలా డ్యామేజ్ అయిపోతుందండి హెయిర్ అయితే. ట్రై చేద్దాం. ఓకే, నేను ఇలా ముడేస్తున్నానని ట్రై చేసి మీరు కూడా వేసుకుంటే చూసి వేసుకోండి. మళ్ళా ఆ ముడి అటు ఇటు అయ్యి అది కూడా చిక్కు పడిపోతూ ఉంటుంది హెయిర్. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాల్యూమ్ తీసుకుంటున్నా హెయిర్. మీరు కొంచెం తక్కువ తీసుకోండి, తొందరగా స్ట్రైట్ అవుతుంది. మళ్ళా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా తక్కువ తక్కువ వాల్యూమ్ తీసుకోవడం వల్లనే హెయిర్ మంచిగా స్ట్రైట్ చేసుకోవడం వస్తుంది. ఎక్కువ వాల్యూమ్ ఉంటే అది సైడ్స్కి జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా జారిపోతుంది చూసిగా, అట్లా జారిపోతూ ఉంటుంది హెయిర్ సైడ్స్కి. సో మధ్యలోది స్ట్రైట్ అవుతుంది, సైడ్స్ది అవ్వకుండా అట్లనే ఉండిపోతుంది. అందుకే చూసి కొంచెం కొంచెం తీసుకోమని చెప్తున్నా. ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్లా అవుతుంది, తొందరగా అవ్వదు. ఒకసారి చేసేదాన్ని 5 టైమ్స్ 6 టైమ్స్ చేసుకుంటూ రావాలి. నా ఇంటర్ కాలేజ్ వరకు బాగుండేది హెయిర్. ఇంటర్ దాకా ఏంటి, బీఫామ్ చేసినప్పటి వరకు కూడా హెయిర్ మంచిగా ఉండే నాది. ఆఫ్టర్ బీఫామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక డెలివరీ తర్వాత పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఇంత మిగిలిపోయింది అంతే. కొత్త హెయిర్ రావడం కూడా నేనైతే చూడలేదు. ఉన్నదే ఊడిపోతుంది, కొత్తది రావట్లేదు, ఏం లేదు. చూడండి ఇలా కొంచెం ఎక్కువ తీసుకునేసరికి అంత స్ట్రైటింగ్గా ఇట్లా పర్ఫెక్ట్గా అవ్వట్లేదు హెయిర్. పైకి లాక్కుంటూ కింద హెయిర్ని కూడా ఇట్లా పట్టుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. 1 సెకండ్ 1 సెకండ్ ఆపుకుంటూ చేసుకోవాలి హెయిర్. కండిషనర్ వాడడం అనేది చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. నా హెయిర్కి ఇంతకుముందు నేను కండిషనర్ యూజ్ చేయకపోయేదాన్ని, కానీ కండిషనర్ వాడిన తర్వాత నా హెయిర్ చిక్కులు తగ్గినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కులు ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ సేపు దాన్ని హెయిర్ని లాగుతూ ఉంటాం, దానివల్ల ఇంకెక్కువ హెయిర్ లాస్ అవుతాము. సో కండిషనర్ వాడడం వల్ల ఏంటంటే చిక్కులు తక్కువ పడతాయి కాబట్టి మనం పెద్దగా ఏం చెయ్యము, చిక్కులు తక్కువ పడతాయి, ఎక్కువసేపు యూజ్ చేయము కోమ్ తోటి. సో జుట్టు కూడా ఎక్కువ కూడదు. ఓకే, ఫినిష్. ఇంకా కొంచెం ఉంది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో నా హెయిర్. నా వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. నేను ఫస్ట్ ఒక సీరం హెయిర్కి అప్లై చేసిన కదా, సీరం వాడడం వల్ల కూడా హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. నేనైతే అబ్జర్వ్ చేసిన నా హెయిర్ ఇంతకు ముందు బాగా కర్లీగా ఉండే, ఇప్పుడు ఆ సీరం వాడడము కండిషనర్ వాడడం వల్ల కొంచెం సిల్కీగా అవుతుంది. నాది నాకు అర్థమవుతుంది హెయిర్. ఇంతకు ముందు బాగా రింగులు రింగులు తిరుగుతుండేనండి. అబ్బా ఏంట్రా నాయన ఈ రింగుల్ జుట్టు అనుకునేదాన్ని నేను. అందులోటి నాది హెయిర్ కూడా లాంగ్ ఉండేది. ఆ రింగుల్ జుట్టు లాంగ్ హెయిర్ నాకైతే నా చిక్కులు తీసుకోవడానికే ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇంకా ఆయిల్ అప్లై చేసిన రోజైతే ఇక ఒక కాసేపు అట్లా దానికోసం టైం ఇంకా సెట్ చేసుకోవాల్సి వచ్చేది, అంతా ఉంటుండే నాకు. ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. కండిషనర్ కూడా ఏ షాంపూ అయితే వాడతామో సేమ్ కండిషనర్ యూజ్ చేస్తే బెటర్. కండిషనరే చాలా హెల్ప్ అయింది నాకు. సీరం కూడా అది ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తా, కానీ యూజ్ చేస్తే మాత్రం బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే. ఒకసారి ఇక్కడ కోమ్ చేసుకున్నాను చూడండి. కోమ్ చేసుకున్న దానికి కోమ్ చేసుకోకపోతే తేడా తెలుస్తుందా? ఇట్లా కోమ్ చేసుకుంటే హెయిర్ మొత్తం ఒక దగ్గరకు వచ్చింది. ఎప్పుడైనా సరే మీ ఎవరు చెప్పినా అదే చెప్తారండి, స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే హెయిర్ మొత్తం మంచిగా చిక్కులు తీసుకొని చేసుకోవాలి, లేకపోతే పర్ఫెక్ట్గా రాదు. ఎంత మంచి స్ట్రైట్నర్ యూజ్ చేసినా అంత పర్ఫెక్ట్గా రాదు చిక్కులతోటి చేస్తే. ఇంకోటి చెప్పాను కదా, కొంచెం బాగా డ్రై అయిన హెయిర్ని కూడా ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే హెయిర్ త్వరగా హీట్ ఎక్కిపోతుంది.
ఇదే టిప్ 3 అండి. ఎప్పుడైనా సరే కొంచెమైనా అట్లా వాటర్ చల్లుకొని చేసుకోండి. బాగా డ్రై చేయొద్దు హెయిర్‌ని. ఓకే. అయిపోయింది మన స్ట్రెయిటనింగ్ అయితే. చూడండి. ఇందాక చూయించాను గదా తేడా. చేయకముందు, చేసిన తర్వాత అని. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. 2 సేమ్ ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చింది గదా హెయిర్. ఇలా ఉంటే బావుంటుందనిపిస్తది నాకైతే. ఓకే. మళ్ళొకసారి దువ్వి చూపిస్తా మీకు. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో హెయిర్ అంతా. ఇంతకుముందు మొత్తం ఇట్లా లేసింది గదా! చూడండి. ఎంత బావుంది హెయిర్. లాంగ్ హెయిర్ వాళ్ళకైనా, షార్ట్ హెయిర్ వాళ్ళకైనా యూజ్ అయితది. చూడండి. లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం టైం ప్రాసెస్. షార్ట్ హెయిర్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కామెంట్ గూడా చేయండి. బాయ్ బాయ్.